హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సప్త శనివారం రెండో వారం అండి. రెండో వారం పూజని ఎలా చేసుకుని ఏంటని ఇప్పుడు మనం చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే తులసి చెట్టుకి అయితే పూజ అయితే చేస్తున్నానండి. పూజ చేసుకుని తర్వాత నేను ఇంట్లో కూడా దేవుడికి పూజ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇది రెండో వారం అన్నమాట పూజ మాకు. అలాగే తర్వాత వెంకటేశ్వర స్వామి పటం అంతా డెకరేట్ చేసి వెంకటేశ్వర స్వామికి కూడా పిండి దీపాలు అవన్నీ పెట్టి పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను ముడుపు ఫస్ట్ వారం కట్టాను కానీ నెక్స్ట్ వీక్ కట్టక్కర్లేదు. అదే ముడుపు పెట్టి మనం పూజ చేయాలన్నమాట 8 వీక్స్ కూడా. అంతేగాని ఎవ్రీ వీక్ ముడుపు ఏం కట్టక్కర్లేదు మనం. సో పాత ముడిపై పూజ అయిపోయాక పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ముడుపు సెకండ్ వీక్ థర్డ్ వీక్ అలా 8 వీక్స్ పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఇక్కడైతే నేను పూజ అయితే చేస్తున్నాను. మన దీపాలు అవన్నీ పెట్టి పిండి దీపాలు అవన్నీ చేసి అలాగే ప్రసాదాలు కూడా పెట్టానండి. ప్రసాదాలు ఈ వీక్ ఏం పెట్టాను అంటే ఎప్పుడు లాస్ట్ వీక్ చెప్పినట్టే చలివిడి వరపప్పు పానకం నల్ల నువ్వులు ఉండలు. అలాగే ఈ వీక్ ఏం చేశాను ఐటమ్ అంటే లాస్ట్ వీక్ పులిహోర చేశాను కదా, సెకండ్ వీక్ వచ్చేసి నేను దద్దోజనం పెరుగన్నం చేశానండి. అలాగే 2 టైప్స్ ఫ్రూట్స్ మన ఆరెంజెస్ బనానాస్ ఇలా 7 రకాల ప్రసాదాలు అయితే పెట్టి దేవునికి సమర్పించాను. అలాగే ఈ వీక్ పూజ చాలా బాగా జరిగిందని చాలా బాగా అనిపించింది. సో ఇది నా సెకండ్ వారం పూజ అన్నమాట. సో 2 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఏ అడ్డంకులు ఎటువంటివి లేకుండా చాలా బాగా చాలా మంచిగా అనిపించింది నాకు. లాస్ట్లో ఇంక కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి నా పూజ అయితే నేను ఇక్కడ కంప్లీట్ చేశాను. సో ఇదండి ఈ వారం రెండో వారం పూజ మాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.